అందరికీ నమస్కారం। ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పేరెంట్స్ దేవో భవ, రచయిత పాలకూర సీతాలత గారు। ఇక కథలోకి వెళితే, కొడుకు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి పొంగిపోయాడు జమదగ్ని। కొడుకు అలాంటి ఉత్తరం రాస్తాడని ఏనాడు ఆశించనందువల్ల ఆ ఉత్తరం అతని నెత్తిన కిరీటం పెట్టినట్లయింది। ఈ ప్రపంచానికే సార్వభౌమత్వం లభించినట్లయింది। గుండెల్లోంచి ఆనందం ఎగదన్నింది। ఏమేవ్ అంటూ భార్యను పిలిచాడు। ఏమిటంటూ వచ్చింది రేణుక। పరశురాముడు ఉత్తరం రాశాడు అన్నాడు। ఆమె ముఖంలో ఏమీ మార్పు లేదు, నిట్టూర్చింది। మామూలుగానే నిరాశతో ఏమంటాడు అంది। మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తాడట, ఓ 10 రోజులు ఉంచుకొని పంపిస్తాను అంటున్నాడు అన్నాడు ఆనందంతో జమదగ్ని। ఎందుకు? ఏం అవసరం లేదు, ఇక్కడ మాకు చాలా బాగానే ఉందని రామని రాసేయండి అంది కొంచెం కోపంగా రేణుక। రేణుక అన్నాడు జమదగ్ని కొంచెం బాధగా। అవునండి, వాడి నీచ ప్రవర్తనకు మీకు చీమ కుట్టినట్లయినా లేదేమో కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది। మనం తల్లిదండ్రులమన్న ఉద్దేశంతో ఏనాడైనా చూశాడా? గతి లేక గడవక వచ్చిన ముష్టివాళ్ళం అనుకున్నాడు। సూటిపోటి మాటలతో గుచ్చాడు। వాడు కొడుకు కాదు, వాడి కారణంగానే కదా ఈరోజు ఈ ముసలి వయసులో ఇలా దూరంగా ఉండవలసి వచ్చింది। మీకు నేను, నాకు మీరు తప్ప మనకి ఏముంది కనుక? రేణుక కళ్ళు రక్తారుణాలయ్యాయి। అవన్నీ తవ్వుకోవడం వల్ల లాభం ఏముంది? మనకి ఇంతే రాసి ఉందని అనుకోవాలి। నిజమే, ఏ కొడుకు చెయ్యని సత్కారం మనకు చేశాడు। దూరంగా వెళ్ళిపోమ్మన్నాడు, తన ఇంట్లో ఉండొద్దన్నాడు। అంతేగా, మనం సరిపెట్టుకుపోవాలి శాంతంగా అన్నాడు జమదగ్ని। మీరింత శాంతంగా ఉండగలుగుతున్నారు కానీ నా గుండెల్లో మాత్రం శూలాలు దింపినట్లు ఉంది। కానీ పెంచి పెద్ద చేసినందుకు వాడు ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు। అందుకే వాడి మాట చెప్పకండి, వాడు వచ్చినా మనం వెళ్ళవద్దు ఆవేశంగా అంది। ఆమె ఆవేశాన్ని అర్థం చేసుకుని మాట్లాడకుండా ఉండిపోయారు జమదగ్ని। గతం కళ్ళ ముందు నిలిచింది। తను రిటైర్ అయిపోయాక నెల తర్వాత, నాన్నగారు మీరు ఎలాగూ రిటైర్ అయిపోయారు, మీకు నేను తప్ప ఇంకా ఎవరు ఉన్నారు కనుక ఇక ఈ ఊర్లో చేసేదేమీ లేదు, మీరు అమ్మ కలిసి వచ్చేయండి, నా దగ్గరే ఉందురు కానీ నాకు ఉన్నంతలో ఏ లోటు లేకుండా మిమ్మల్ని చూసుకుంటాను, అది నా బాధ్యత కూడా కదా అని కొడుకు పరశురాముడు అంటాడని ఆత్రంగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు జమదగ్ని। కానీ వాడు ఏమీ మాట్లాడలేదు। ఆశతో మరొక నెల రోజులు ఎదురుచూశాడు, అయినా కొడుకు నోరు విప్పలేదు। ఇక ఆగలేక ఆ విషయం రాసి పోస్టు చేసే ముందు భార్యకు చూపించాడు। ఆ ఉత్తరాన్ని రెండుగా చింపింది రేణుక। మీరు ఎందుకలా తేలికైపోతారు, వాడినే అడగనియ్యండి అంది రేణుక। మరొక నెలలు గడిచాయి। ఏమండి పంతులు గారు, మీరు మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళటం లేదా అని తెలిసిన మిత్రులు పలకరిస్తుంటే తల కొట్టేసినట్లు అయ్యేది। ఏం చెప్పాలో తెలియక చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు। ఇక ఆగలేక భార్యకు తెలియకుండా కొడుక్కు ఉత్తరం రాశాడు। నా భావి కార్యక్రమం ఏమిట్రా అంటూ, దానికి జవాబుగా బయలుదేరి రండి అని జవాబు రాశాడు। అది చూసి చాక్లెట్ దొరికిన చిన్న కుర్రాడిలాగా సంబరపడిపోయాడు। ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోదామనుకున్న ఆయన్ని రేణుక కొంచెం వెనక్కు లాగింది। ముందు వెళ్ళి కొన్ని రోజులు ఉందాం, మిగతా విషయాలు తర్వాత చూద్దాం అంది। అనుకున్న రోజునే బయలుదేరి కొడుకు దగ్గరకు వెళ్ళారు। పెద్దవారు కావడంతో సాధారణంగా ఆచార వ్యవహారాలంటే కొంచెం పట్టింపులు ఉండటం సహజం। కుర్రతనం కొద్దీ అనాచారంగా ఉన్న కొడుకు కోడలు ప్రవర్తనలు కొంచెం కంటకప్రాయంగా ఉందనిపించేది। వంటంతా పూర్తయ్యాక కానీ స్నానం చేసేది కాదు కోడలు ధవల। స్నానం చేశాక వంట చెయ్యమ్మా అంది రేణుక కోడలితో। అంత ఎత్తున లేచింది ధవల। నాకు ముందు నుంచి అదే అలవాటత్తయ్యా, అసలే నాకు నీళ్లు పడవు, నీళ్లు చూస్తేనే రొంప వస్తుంది కనుక మిట్ట మధ్యాహ్నం కానీ స్నానం చెయ్యలేను అంది। పోనీ వేడి నీళ్లతో పొద్దున్నే స్నానం చేస్తే సలహా ఇచ్చింది రేణుక। భలేవారే, నేను 12 గంటలకు మాత్రం చన్నీళ్లతో స్నానం చేస్తానా, అప్పుడు వేడి నీళ్ళే, మిడి ఎండాకాలంలో కూడా వేడి నీళ్లు పోసుకుంటాను అంది ధవల। ఇక ఆమెతో చెప్పి లాభం లేదని అనుకుంది రేణుక। అందుకే స్వయంగా తనే వంటకు పూనుకుంది। ఆ పని కూడా తప్పడంతో ధవలకు చాలా హాయిగా ఉంది। జమదగ్నికి పొద్దునే 5-6 గంటలకల్లా లేచి
స్నానం వగైరాలు కానిచ్చి భక్తిగా కాస్త తత్వగీతాలు పాడుకోవడం అలవాటు. దానికి బ్రేకు వెయ్యాల్సి వచ్చింది. నాన్న, పొద్దున్నే ఏమిటి గోల, పడుకునే వాళ్లకు గొప్ప కష్టం సుమా, అవన్నీ మానేయ్ అంటూ హుకుం జారీ చేశాడు కుమారరత్నం. జమదగ్నిది సర్దుకుపోయే మనస్తత్వం, అందుకే ఆ పని చేయడం మానేశాడు. ఆ తర్వాత 10 రోజులకు ధవల తల్లిదండ్రులు వచ్చారు కొన్నాళ్ళు ఉండిపోవాలని. ధవల తండ్రి అగ్నిహోత్రుడు గారు అడుగు పొడుగు ఉన్న లంక పొగాకు చుట్టలు అరడజన్ వరుసగా కాల్చి పారేయగల సమర్థుడు. ఎప్పుడు చూసినా గుప్పు గుప్పున పొగ వదులుతూ కనపడతాడు. ఆ పొగ కిట్టదు పాపం జమదగ్ని గారికి. ఆయన ముందే సోఫాలో మఠం వేసి కూర్చొని, చెప్పండి బావగారు విశేషాలు అంటూ చుట్ట అంటిస్తాడు. ఆ ఘాటుకి తల తిరిగినంత పని అవుతుంది జమదగ్ని గారికి. అబ్బా, ఈ చుట్టకంపు భరించలేకుండా ఉన్నాను అన్నాడొకసారి జమదగ్ని. భరించలేకపోతే నిక్షేపంగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోవచ్చు నచ్చిన చోటుకి, మాకేం అభ్యంతరాలు లేవు అంది ధవల ఆ మాటలు విని. ఆశ్చర్యపోయాడు జమదగ్ని. కోడలు పిల్లకి తమ రాక అంత ఇష్టం లేదని అక్కడకు వచ్చిన 2 రోజులకే గుర్తించినా ఆ విషయం తెలియని వాడిలా ఉండిపోయాడు. ఈరోజు ఆ అయిష్టతను ఆమె బయటకు కక్కేస్తుందని అనుకోలేదు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఏ అలవాటు లేకుండా చెట్టు క్రింది సన్యాసిలా అందరూ మీలాగే ఉంటారా అంది మరలా. అది విని ఒక వెర్రి నవ్వు నవ్వాడు అగ్నిహోత్రుడు. మర్యాద కోసమైనా కూతుర్ని మందలించలేదు. కొడుకు కూడా ఆ మాటలు విన్నా విననట్లు ఉండిపోవడంతో మరింత బాధ కలిగింది జమదగ్నికి. ఆయనకు పౌరుషం పుట్టుకొచ్చింది. గతిలేని వాడిలాగా ఈ చీత్కారాల మధ్య ఎందుకు ఉండటం? తనకు ఏం లోటు? తను వెనుక వేసిన దానితో హాయిగా బ్రతకవచ్చు విడిగా వెళ్ళిపోతే. మరలా ఆలోచించాడు. మరికొన్నాళ్ళు చూద్దామనుకున్నాడు. ఆయనకు సహనం ఎక్కువే మరి. మరొక రోజు మధ్యాహ్నం సోఫాలోనే నిద్రకు ఉపక్రమించి ఆర్పకుండానే చుట్టను హాల్లో విసిరేసి పడుకున్నాడు అగ్నిహోత్రుడు. అది వెళ్ళి నేల మీద పరిచిన కార్పెట్ను అంటించింది. ఆ తర్వాత వచ్చి చూసి దాన్ని ఆర్పారు. భలే వాడివయ్యా, బంగారం లాంటి కార్పెట్ తగలబెట్టావు కదా అన్నాడు జోక్ చేస్తున్నవాడిలా. ముఖం ముడుచుకున్నాడు అగ్నిహోత్రుడు. ఊరుకోలేకపోయింది ధవల తల్లి స్వాహ. పర్వాలేదులేండి, అది మా అమ్మాయికి మేము కొనిచ్చినదే, మీరేం బాధపడనక్కర్లేదు. మీరు కొని తెచ్చిన వస్తువులకు అలాంటి ప్రమాదం ఏమైనా జరిగితే అప్పుడు మీరు బాధపడదురు కానీ అంది స్వాహ. ధవల వెక్కిరింపుగా అంది, నా బొంద, ఆయన మా సంసారం కోసం కొని ఇచ్చిన వస్తువులు ఏమీ లేవులే, ఆయన సంగతి నీకు తెలియదా ఏమిటి? సిగ్గుతో చితికిపోయాడు జమదగ్ని. కోడలు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేకపోయినా ఆ చెప్పిన తీరు, గొంతులోని వెక్కిరింపు అతనికి ముల్లులాగా గుచ్చుకున్నాయి. రేణుక మాత్రం ఊరుకోలేకపోయింది. పెద్దతరం చిన్నతరం లేకుండా ఏమిటా దూకుడు, కొంచెం మంచిగా మాట్లాడలేవు? కోడల్ని నిలదీసింది. మూతి వంకరగా తిప్పింది ధవల. నా మంచితనం మంచివాళ్లతోనే అంది కట్టెవిరుపుగా ధవల. అంటే నీ ఉద్దేశం? కోపంగా అంది రేణుక. బుర్ర అంటూ ఉంటే ఈ పాటికి అర్థమై ఉండాలి మరి, ధవల అరిచింది. దాంతో అత్తా కోడళ్ళిద్దరూ వాదన పెంచుకున్నారు. ఆ రగులుతున్న మంటలో ఇన్ని నీళ్లు పోశారు జమదగ్ని. ఆ తర్వాత మరొక 10 రోజులకు అగ్నిహోత్రుడు స్వాహ వెళ్ళిపోయారు. చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడం, అది సరిపెట్టుకోలేక రేణుక ఏదో అనడం, అందుకు ధవల కూడా తనేం తక్కువ తినలేదన్నట్లుగా గొంతు పెంచడం జరుగుతూనే ఉంది. ఒకరోజు స్నానానికి వెళ్ళబోతూ తన 3 పేటల గొలుసు తీసి హడావుడిగా బెడ్రూమ్లో అలమారలో ఉన్న హ్యాండ్ బ్యాగులో పడేసింది ధవల. స్నానం చేశాక దాన్ని తీయలేదు. అలాగే 2 రోజులు గడిచాయి. వేసవి కాలం వల్ల ఆమె ఒళ్ళంతా పేలింది. మెడ చుట్టూ చెమటకాయలు వచ్చాయి. అందుకనే గొలుసు వేసుకోకపోతే హాయిగా ఉంది కనుకనే దాని సంగతి మర్చిపోయింది. మరొక 4 రోజుల తర్వాత గుర్తొచ్చింది. ఎక్కడ పెట్టిందో మాత్రం గుర్తులేదు. అందుకనే ఇల్లంతా ఒకసారి తిరగదోడింది. బీరువా అంతా తిరిగి సర్దింది. బట్టలన్నీ ఒక్కొక్కటి తీసి చూసింది. ఎంత వెతికినా కనిపించలేదు. వయసు తెచ్చిపెట్టిన చాదస్తం రేణుకను ఊరుకొనియలేదు. అంత అజాగ్రత్త అయితే ఎలాగే పిల్ల, అందులోనూ ఇటువంటి విషయాల్లో. అది పోతే మళ్ళీ జన్మలో అలాంటిది కొనుక్కోగలమా అన్నారు. వెతుకుడులో పడి ఆ మాటలు విన్నా పట్టించుకోలేదు. ఈ కాలం కుర్రవాళ్ళకి అసలు లక్ష్యం లేదు, మతిమరుపు జాస్తి. ఆ మాటలు విన్నా నోరెత్తలేదు ధవల. అవునులే, నీకేం బాధ,
సంపాదించి తెచ్చేది వాడు. ఈ నష్టం వాడికే కానీ నీకు కాదుగా. చీమకు కుట్టినంత బాధ కూడా లేదు నీకు అంది రేణుక. ఈసారి ధవల నోరు విప్పింది. విప్పడం కాదు, పులిలా గర్జించింది. అవును, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నన్ను చీవాట్లు వేయడం కోసం మీరే ఆ గొలుసు దాచేశారు. నేను ఏడిస్తే ఆనందించాలని మీరే ఈ పాడు పని చేశారు. బిత్తరపోయింది రేణుక. ఇంతటి అభాండం తన మీద పడుతుందని ఊహించలేదు. ఊహిస్తే నోరు మూసుకొని కూర్చునేది. కోడలు ముందు ముందు జాగ్రత్తగా ఉంటుందని 2 చీవాట్లు వేద్దామనుకుంది. అదొచ్చి ఇలా అయ్యింది. నాకేం తెలియదు అంది. అలా అంటే నేను నమ్ముతానా? చేయవలసిందేదో చేసేసి ఇప్పుడు అమాయకంగా ముఖం పెడుతున్నారు. అంతే, అదే చిలికి చిలికి గాలివానయ్యింది. దొంగతనం అంటగట్టిన ఈ ఇంట్లో మేం ఉండం అనే అంతవరకు వచ్చింది. పోతే పొండి, ఎవరు కాళ్ళు పట్టుకొని బ్రతిమాలరు అంది ధవల. పరశురాముడు 2 వైపులా నచ్చజెప్పబోయాడు. కానీ లాభం లేకపోయింది. జమదగ్నికి కూడా పట్టుదల వచ్చింది. అందుకే వెళ్ళిపోవాలన్న నిర్ణయం మారలేదు మరి. అప్పుడు పరశురాముడు అరిచాడు ఇంట్లోంచి పొమ్మని. జమదగ్ని రేణుక మరల తమ ఊరికి వచ్చేశారు. మరో 10 రోజుల తర్వాత కోడలు క్షమించమంటూ ఉత్తరం రాసింది. గొలుసు దొరికింది. మిమ్మల్ని అనవసరంగా ఆడిపోసుకున్నాను. ఇక్కడే ఉందురు కానీ రండి అంటూ. కానీ రేణుక ఇంకా ఆ గడప తొక్కకూడదని నిర్ణయించుకుంది. 4 నెలలు గడిచిపోయాక ఇదిగో ఈ ఉత్తరం. కొడుకు ఉత్తరానికి రావటం లేదని జవాబు రాయాలని అనుకుంటూ ఉండగానే పరశురాముడు ధవల స్వయంగా వచ్చేశారు. నాన్న, నువ్వు నన్ను క్షమించినట్లు లేదు అన్నాడు బాధగా. అవును అత్తగారు, చిన్నవాళ్ళం, మీరిలా పంతం పడితే మేము ఏమైపోతాము అంది ధవల. అబ్బే, మాకేం కోపం లేదురా, అయినా మేము ఇక్కడే ఉంటాం అన్నాడు జమదగ్ని. సరే, మీరు చెప్పిందే వేదం. నేను బలవంతం చేసినా నా మాట వినరు. ఒక పని చెయ్యండి. మీకు కోపం లేదన్న నిదర్శనంగా ఒక 10 రోజులు మాతో రండి. ఆ తర్వాత మీ ఇష్ట ప్రకారమే వచ్చేద్దురు కానీ అన్నాడు పరశురాముడు. మాట్లాడలేదు జమదగ్ని. రేణుక మాత్రం అందుకు కూడా నిరాకరించింది. మేము రాము అంది ఖచ్చితంగా. జమదగ్ని నచ్చజెప్పాడు. 10 రోజులే కదా, పోనీలే, వాళ్ళ సరదా కూడా తిడుతుంది. మరీ అంత మొండిపట్టు పనికిరాదు. ఈసారి అక్కడ గొడవలేమీ జరగవులే అంటూ నచ్చజెప్పాడు. ఆ బలవంతానికి లొంగిపోయింది. బయలుదేరి వెళ్ళారు అందరూ. ఆ 10 రోజులు జమదగ్ని రేణుకలను నెత్తిన పెట్టుకుని చూశారు. జగడం అనే మాటకు తావు లేకపోయింది. వాళ్లకు కాళ్ళు కడిగి నెత్తిన నీరు చల్లుకునేందుకు సిద్ధమైనంత పని చేశారు. ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ అంటూ ధవల పాటలు పాడలేదు కానీ అంత పని చేసింది. ఓ నాన్న, నీ మనసే వెన్న, అమృతం కన్నా అది ఎంతో మిన్న అంటూ తండ్రి చుట్టూ ప్రదక్షిణలు చేసి పాటలు పాడలేదు పరశురాముడు. కానీ అంత పని చేశాడు. ఆ ముసలి తల్లిదండ్రులకు తాము ఉంటున్నది కొడుకు ఇంట్లోనా లేక స్వర్గంలోనా అని అనుమానం వచ్చింది. 10 రోజులు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. రోజులు అంత ఆనందంగా గడుస్తుంటే మరికొన్ని రోజులు ఉండాలని పాపం ఆ తల్లిదండ్రులకు అనిపించినా కొడుకు కోడలు కూడా అగ్నిహోత్రుడు గారి దగ్గరకు ప్రయాణం పెట్టుకోవడంతో మరి ఆ సంగతి ఎత్తలేదు. ఆ రోజు నలుగురు కలిసే ప్రయాణం పెట్టుకున్నారు. మామూలు బస్సులో కాక లగ్జరీ టూరిస్టు బస్సులో కూర్చోబెడితే ఆశ్చర్యపోయాడు జమదగ్ని. బస్సు బయలుదేరబోతుంటే ఎవరితోనో మాట్లాడుతూ కొడుకు కనిపించాడు. ఆ తర్వాత వచ్చి బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరింది. మరో 2 గంటల్లో ఒక జంక్షన్ వచ్చింది. అక్కడ కొడుకు కోడలు దిగిపోయారు. మేం వస్తాం నాన్న, వీలుంటే నీ దగ్గరకు తర్వాత వస్తాను. ఈ బస్సు మన ఊరు మీద నుంచే వెళ్తుంది, అక్కడ దిగిపో అంటూ వెళ్ళిపోయాడు పరశురాముడు. వేరే ఎవరితోనో కబుర్లాడుతూ కాలం గడిపాడు జమదగ్ని. బస్సు తమ ఊరు రాగానే దిగిపోయాడు. నమస్కారం, నేను మీ అబ్బాయి కొలీగ్ని. మీతో టైం భలే గడిచిపోయింది, దయ ఉంచండి అంటూ నమస్కరించాడు పులస్త్య. అతనితోనే జమదగ్ని గారు అంతవరకు హస్కు కొడుతూ టైంపాస్ చేసింది. బస్సు వెళ్ళిపోయింది. ఇల్లు చేరాడు జమదగ్ని రేణుక. ఆ మర్నాడు రేణుక అంది ఆనందంతో, కొడుకు కోడలు అంత ఆదరంగా చూస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఎంతలో ఎంత మారిపోయారు. జమదగ్ని మాత్రం పళ్ళు నూరుకున్నాడు. కన్న తల్లిదండ్రులను పరశురాముడు అంత ఘోరంగా వాడుకుంటాడని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఆయనకు చాలా మంటగా ఉంది. అవును, వాడు మనతో వ్యాపారం చేశాడు, మనల్ని ఒక పావుగా వాడుకున్నాడు. మన మీద వాడికి అంత భక్తి భావం మరి అన్నాడు బాధగా. ఏమిటండి, అసలు విషయం ఏమిటి అడిగింది అర్థం కాక. ఆమెకు అసలు రహస్యం బోధపరిచాడు. ఈ మధ్య ప్రభుత్వ సంస్థలన్నీ తమ ఉద్యోగస్తులకు కొత్తగా ఆల్ ఇండియా టూర్ అనే సౌకర్యం మొదలుపెట్టాయి.
అంటే ఆ ఉద్యోగి భార్యాబిడ్డలతో తల్లిదండ్రులతో ఇండియాలో ఏ మూలకైనా వెళ్ళి రావడానికి ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందన్నమాట. ఈ అవకాశం చూసుకొని బోలెడు టూరిస్టు బస్సులు పుట్టుకు వచ్చాయి కాశ్మీర్ దాకా. కానీ అటు ఉద్యోగస్తులు ఇటు టూరిస్టు వాళ్ళు కూడా ఈ అవకాశం దుర్వినియోగం చేసుకుంటున్నారు. దీన్ని కేవలం డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగా మార్చుకున్నారు. ఇప్పుడు పరశురాం పనిచేస్తున్న చోటు నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళి రావడానికి సుమారు 1800 అని నిర్ణయించి తల ఒక్కింటికి ఆ సొమ్ము అందజేస్తున్నారు. ఆ డబ్బులో కేవలం 200 రూపాయలు ఆ టూరిస్టు వాడికి లంచంగా ఇస్తే తమ బస్సులో ఆ వ్యక్తి కాశ్మీర్ వెళ్ళాడు అని సర్టిఫై చేస్తూ టికెట్లు ఇస్తాడు. ఆ ఉద్యోగి కాశ్మీర్ కాక మరి వేరే దగ్గర ఊరికి వెళ్ళి సెలవు ఖర్చు చేసి వస్తాడు. అంటే ఉద్యోగికి టికెట్టు ఒక్కింటికి 1600 రూపాయలు మిగులుతాయన్నమాట. సెలవు అయిపోయాక ఆ టికెట్ జతపరిచి బిల్లు సబ్మిట్ చేస్తాడు. ఆ రకంగా సంపాదించిన సొమ్ము వేరే రకంగా ఖర్చు పెట్టుకుంటారు లేదా బ్యాంకులో దాచుకుంటారు. ఇప్పుడు పరశురాముడు చేసింది అదే. తల్లిదండ్రులిద్దరినీ కూడా కాశ్మీరు తీసుకువెళ్తున్నానని చెప్పి ఆఫీసులో 3600 రూపాయలు తీసుకున్నాడట. నిజానికి ఎవ్వరూ వెళ్ళడం లేదు కాశ్మీరు. పరశురాముడు, ధవల, జమదగ్ని, రేణుకలు కాశ్మీర్ వెళ్తారని ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము మొత్తం 7200 రూపాయలు. అందులో 1000 రూపాయలు బస్సువాడికి ఇచ్చినా పరశురాముడి నికర లాభం 6200 రూపాయలన్నమాట. అయితే తల్లిదండ్రులను టూరిస్టు బస్సులో ఎందుకు కూర్చోబెట్టాడు? నిజానికి ఆ బస్సే కాశ్మీర్ వెళ్తున్నట్లు ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని మేనేజ్మెంట్ వాళ్ళు బస్సు బయలుదేరే ముందు ఉద్యోగి క్లెయిమ్ చేసినంత మంది ఎక్కుతున్నారా లేదా అని తనిఖీ చేసేటందుకు ఒక అధికారిని పెట్టారు. పరశురాముడు తల్లిదండ్రులను కూడా కాశ్మీర్ తీసుకువెళ్తున్నట్లు చెప్పి సొమ్ము తీసుకున్నాడు కనుక బస్సు బయలుదేరే ముందు నలుగురిని చూపించాలి. అందుకే నాటకమాడి ప్రేమగా నటించి తల్లిదండ్రులను తమ దగ్గరకు పిలుచుకున్నాడు. బస్సు బయలుదేరే ముందు పరశురాముడు మాట్లాడింది ఆ అధికారితోనే. బస్సు ఎక్కే ముందు అందరూ ఉన్నారా లేదా అని చూశాక ఆ అధికారి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పక్క ఊర్లలో జనాలు దిగిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలవు గడిపి వస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టాలు చేసినా జరిగే అన్యాయం జరిగిపోతూనే ఉంది. పరశురాముడి కపట ప్రేమకు ఇదే కారణం. తల్లిదండ్రులను కేవలం డబ్బు కోసం వాడుకున్నాడు. ఇలాంటివాడు తండ్రి చచ్చిపోతే పోయాడన్న బాధ కన్నా ఆల్ ఇండియా టూర్లో ఒక టికెట్ తగ్గిపోయిందనే బాధే ఎక్కువ ఉంటుంది. ప్రేమగా చూడని కొడుకుకు తల్లిదండ్రులను కాశ్మీర్ యాత్రకు తీసుకువెళ్తాడని ఆశించడం గొడ్డుటావు పాలు ఇస్తుందనుకోవడమే. జమదగ్ని బాధ అందుకు కాదు, తమని ఘోరంగా వంచించి కేవలం డబ్బు సంపాదించుకున్నందుకు బాధ. తాము వాడి దృష్టిలో మనుషులు కారు, కేవలం డబ్బు సంపాదనకు ఒక వస్తువు. ఆ విషయం తెలిసిన రేణుక కూడా మండిపడింది. ఛీ, వీడింత నీచుడు అనుకోలేదు. అంటే డబ్బు కోసమే ఆ వెధవ ప్రేమ వలకబోశాడన్నమాట అంది. నిర్లిప్తంగా ఉండిపోయాడు జమదగ్ని. రేణుక అడిగింది, ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? అంతా గమనించాను. మనల్ని టూరిస్టు బస్సులో ఎక్కిస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని ఇదివరకు విన్నాన్లే. ఆ తర్వాత బస్సులో వాళ్ళ మాటలు బట్టి అది నిజమే అని తెలిసింది. అందరూ ఎంజీలే. ఆ తర్వాత వాడి మిత్రుడు పులస్త్యతో మాట్లాడుతూ కూర్చున్నాను కదా, అతని వల్ల పూర్తి నిజాలు తెలిసాయి. మా అమ్మా నాన్నలను కూడా టూర్ తీసుకెళ్తున్నట్లు చూపించి డబ్బులు మిగిల్చి ఫ్రిడ్జ్ కొంటాన్రా అని మన పరశురాముడు ఆ పులస్త్యతో అన్నాడట. నాకు అంతా తెలుసుననే ఉద్దేశంతో మాట్లాడాడు పులస్త్య. మన సుపుత్రుడు మాత్రం ఇదంతా మనకు రహస్యంగానే ఉంచాడు. మరి కొడుకు చేసిన ద్రోహం కళ్ళ ముందు కదులుతుండగా గొంతు పూడుకుపోయిన ఆ తల్లిదండ్రులు మరి మాట్లాడలేకపోయారు. మాతృదేవో భవ అని పితృదేవో భవ అని అన్నారు పెద్దలు. ఇద్దరినీ కలిపి ఏమంటారో తెలియక పేరెంట్స్ దేవో భవ అందాం. తల్లిదండ్రుల్ని అలా భావించే పుత్రరత్నాలు ఈ కలియుగంలో ఎందరూ? జమదగ్ని అన్నాడు. ఈ అన్యాయం ఆపడానికి ఒకే మార్గం నాకు తోస్తోంది. ఉద్యోగి ఎప్పుడు ఆల్ ఇండియా టూర్ వెళ్ళదలుచుకున్నాడో కనుక్కొని అతనికి డబ్బు ఇవ్వకుండా ఆఫీస్ వాళ్ళే ఆ కాశ్మీర్కి రైలు టికెట్టు కొనిచ్చి ఉద్యోగికి ఇవ్వాలి. అతను వెళ్ళి వచ్చాక ఆ టికెట్టు మధ్యలో క్యాన్సిల్ చేయించుకోలేదని రైల్వే నుంచి సమాచారం పొందాలి. అదొక్కటే దారి. మాట్లాడలేదు రేణుక. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.